స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు కాంగ్రెస్ పార్టీ ఎస్ఐఆర్ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. పశ్చిమ బెంగాల్లో ఓట్లు తొలగించడం వల్లే బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. తెలంగాణలో సర్ ప్రక్రియ సజావుగా జరుగుతోందని, బీఎల్ఏలకు ట్రైనింగ్ ఇచ్చి ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ ఎస్ఐఆర్ పై ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ మంత్రులతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారన్నారు. ప్రజలందరూ బీఎల్ఏలకు, బీఎల్ఓలకు సహకరించి తమ ఓటు జాబితా సవరణకు సహకరించాలంటున్న ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ కొనసాగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు స్థాయి, బూత్ స్థాయి వరకు మొత్తం కూడా ఇన్ఛార్జీలు కూడా నిర్మించింది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సర్ ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏ నేతలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు, దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ట్రైనింగ్ కమిటీ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, పరిగి ఎమ్మెల్యే. సార్, చూస్తున్నాం సార్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ బీఎల్ఏలకు మీరు ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారు, ఎట్లా జరుగుతుంది మీ ఏరియాలో? నేను తెలంగాణ రాష్ట్ర ట్రైనింగ్ కమిటీ చైర్మన్గా రాహుల్ గాంధీ గారే స్వయంగా వచ్చి మొట్టమొదట తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జిల్లా అధ్యక్షులకు ట్రైనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఈ మధ్య కాలంలో మేము ఈ యొక్క బిఎల్ఏల గురించి మాస్టర్ ట్రైనర్స్ కు 50 మందికి గాంధీ భవన్ లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 50 మంది పోయి 119 కాన్స్టిట్యున్సీలో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పూర్తి చేయడం జరిగింది. నేను స్వయంగా 11 కాన్స్టిట్యున్సీలలో పోయి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా వాళ్ళకు ఒక మంచి బుక్లెట్ కూడా ఇచ్చినాం. ఇప్పుడు ఒక మంచి వాళ్ళకు ఒక లింక్స్ కూడా మేము ఫార్వర్డ్ చేస్తున్నాం. ఒక లింక్ ఫార్వర్డ్ చేసినప్పుడు ఏంటంటే ఆ లింక్ ప్రెస్ చేయగానే 2002 ఓటర్ లిస్ట్, అంటే అప్పుడు లింగ్డో గారు ఉన్నప్పుడు ఇలాంటి ఎస్ఐఆర్ కార్యక్రమం అప్పుడు నిర్వహించిన ఓటర్ లిస్ట్ వచ్చేస్తుంది. వాళ్ళకి ఆటోమేటిక్ ఎనీబడి విల్ గెట్ కాన్స్టిట్యున్సీ, విలేజ్ ఓటగానే వాళ్ళకి వచ్చేస్తుంది. అదైన తర్వాత అన్మ్యాప్ డాటా, ప్రీవియస్ అన్మ్యాప్ డాటా అయితే ఉందో, ఎస్ఐఆర్ కంటే ముందు అన్మ్యాప్ డాటా అయితే ఉందో అది కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో 20-30% ఉంది. ఆ డాటా కూడా లింక్ ఏర్పాటు చేసినాం. ఇదైన తర్వాత కొత్త ఓటర్ లిస్ట్ గురించి కూడా నేను సుదర్శన్ రెడ్డి గారితో, సిఓ గారితో మాట్లాడినాను. తను సాఫ్ట్ కాపీ ఇస్తానని చెప్పారు. రిక్వెస్ట్ లెటర్ పెట్టుకోండి మీరు కలెక్టర్స్ మాకు ఫార్వర్డ్ చేస్తారు, మేము సాఫ్ట్ కాపీ ఇస్తామన్నాడు. ఇవ్వడం జరిగింది. దాంట్లో లేటెస్ట్ కలర్ ఫోటోస్తో ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ 3 డేటాలతో సహా మా యొక్క బిఎల్ఏలు, బిఎల్ఓలతో కలిసి డోర్ టు డోర్ వాళ్ళు వెళ్ళినప్పుడు, ఒక ఇంట్లో 4 ఉంటే 8 ఫామ్స్ ఇస్తూ ఆ ఫామ్స్ అన్ని కూడా ఫిల్అప్ చేయండి, ఫోటోస్ అతికించి పెట్టండి, మేము మళ్ళీ వస్తాం 2 డేస్ తర్వాత అని మళ్ళీ వెళ్తున్నారు. ప్రతి ఊళ్ళో కూడా డప్పు కొట్టి సాటేపిస్తున్నాం. ఎందుకంటే అవేర్నెస్ ఉండాలి. కొంతమంది పూనా, బాంబే, హైదరాబాద్ బతకడానికి అని వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు మిస్ కావద్దు. వాళ్ళకి ఆదేశాలు ప్రభుత్వం ఏమి ఇచ్చిందంటే ప్రతి ఇంటికి 3 సార్లు మీరు వెళ్ళి తలుపు తట్టి ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులకు గుర్తు చేయాలి. ఇది ఒక ప్రైమరీ డ్యూటీ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కు అన్నది లింగ భేదం లేకుండా అందరు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఆ విధంగా అమలు చేయడం జరుగుతుంది. దాదాపు 24 సంవత్సరాల తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో ఈ సర్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎలాంటి సమస్యలను రెక్టిఫై చేశారు మీ బీఎల్ఏలు కావచ్చు, మీ ఇచ్చినటువంటి ట్రైనింగ్ వాళ్ళు? ఒకటేమో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా అన్ని తహసీళ్లలో ఆల్ పార్టీస్ని పిలిచి కూడా మీటింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు క్షేత్రస్థాయిలో కూడా కొన్ని యాప్స్ ఉన్నాయి. బిఎల్ఓలకు ప్రభుత్వం యాప్ ఇచ్చింది. ఆ యాప్లో కూడా మొత్తం ఓటర్ లిస్టు అన్ని కూడా దాంట్లో పెట్టడం జరిగింది. వీళ్ళిద్దరు కలిసి కోఆర్డినేట్ చేసుకొని వర్క్ చేస్తున్నారు. ఊర్లలో బిఎల్ఓలు, బిఎల్ఏలు కలిసి ప్రతి ఇంటికి వెళ్తున్నారు. బిఎల్ఓలు అంటే ఎవరో కాదు, గ్రామంలో ఉండే పంచాయతీ సెక్రటరీలు, అంగన్వాడీ టీచర్లు, లేకపోతే చిన్న ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగులు, అలాంటి వాళ్ళంతా తెలిసిన వాళ్ళే. వాళ్ళు కలిసి వెళ్తున్నారు. గతంలో దీనిపైన అంత అవగాహన లేకుండే, సోషల్ మీడియా లేకుండే, ఇవన్నీ లేకుండే కాబట్టి ఇప్పుడు అవగాహన ఉంది. కాబట్టి ముఖ్యంగా అందరూ కూడా ఈ యొక్క ఓటర్ లిస్ట్ లోపల తప్పకుండా చేర్చుకునే విధంగా వర్క్ జరుగుతుంది. గ్రామీణ స్థాయిలో ముఖ్యంగా నిరక్షరాస్యులు ఉంటారు, చదువుకునేటువంటి వ్యక్తులు ఉంటారు. ఫామ్ ఫిల్లింగ్గానే వాళ్ళు ఫిలప్ చేయనంత స్తోమత కూడా వాళ్ళ దగ్గర ఉండదు. అలాంటి వారికి బిఎల్ఏలు ఏ విధంగా సహకరిస్తున్నారు? ఫామ్ అనేది ఎవరైనా ఫిలప్ చేయొచ్చు. బిఎల్ఓ ఫిలప్ చేయొచ్చు, బిఎల్ఏ ఫిలప్ చేయొచ్చు, వాళ్ళే ఫిలప్ చేయొచ్చు, వాళ్ళు ఎవరైనా ఫిలప్ చేయొచ్చు. వాళ్ళ కుటుంబ సభ్యులు సంతకం కూడా ఆ కుటుంబంకి సంబంధించిన వ్యక్తి ఎవరైనా సంతకం పెట్టవచ్చు. ఎవరిది వాళ్ళే పెట్టాలని కూడా లేదు. ఎగ్జాంపుల్, వాళ్ళు ఎక్కడైనా బతుకుదెరువు గురించి హైదరాబాదో, పునానో ఎక్కడైనా పోయిందంటే ఎవరైనా కుటుంబ సభ్యులు సంతకం. కాబట్టి ఫిల్లింగ్ అప్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం, ఎవరైనా ఫిల్అప్ చేయొచ్చు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సంబంధించిన సర్కి సంబంధించిన అంశంపై కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు కూడా ప్రత్యేక నియోజకవర్గాల్లో ఒక ఇన్ఛార్జీలు కూడా నియమించింది. ఇక ట్రైనింగ్ ఇచ్చినటువంటి బిఎల్ఏలు కూడా నియోజకవర్గ గ్రామీణ స్థాయిలో కూడా సర్ ప్రక్రియ సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకుని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము సర్ ప్రక్రియ సజావుగా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రజలకు వచ్చినటువంటి అపోహలు, ఆరోపణలు మొత్తం కూడా నివృత్తి చేసి సర్ ప్రక్రియ యథావిధిగా కొనసాగించే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకున్నట్టు కూడా ఎమ్మెల్యే, పరిగి ఎమ్మెల్యే, ట్రైనింగ్ కమిటీ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. విడిజిన్స్ రామ్తో రాజు, హైదరాబాద్.